ఆంజనేయుడు శ్రీరామునికి నమ్మిన బంటు. రాముని పాదాల వద్దే ఎప్పుడూ ఉండే హనుమంతుడు ఆయన అవతారం చాలించే సమయంలో హనుమంతుడు ఆ శ్రీరాముడి దగ్గర లేడట. ఆ సమయంలో కూడా అక్కడే ఉంటే ఆయనకు మరణం సంభవించి ఉండేది కాదని మహారుషులు చెబుతారు. పురాణాల ప్రకారం రాముడు కాలం చేసే సమయంలో హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు అని మన పురాణాలలో ఇలా ఉంది. యావత్ జగతిలో ఏ జీవి ఆయుష్యునైనా ఆ బ్రహ్మదేవుడు నిర్దేశిస్తాడు. అందుకే బ్రహ్మ ముహూర్తంలోనే పూజలు చేయాలని పండితులు మనకు చెబుతూ ఉంటారు. ఆ జీవుల ఆయుష్ తీరినప్పుడు వారిని అంతమొందించేందుకు బ్రహ్మదేవుడు కాలపురుషుడిని పంపుతాడు. అలాగే శ్రీరాముల వారి అవతార పరిసమాప్త సమయంలో బ్రహ్మదేవుడు ఆయనను తమ అవతారం ఉపసంహరించుకోమని కోరడానికి కాలపురుషుడిని రాముని వద్దకు పంపుతాడు. శ్రీరాముడు కూడా తాను చెప్పిన దశవర్ష సహస్రాని దశవర్షి శతాని అనగా 11,000 సంవత్సరాల రాజ్యపాలన పూర్తి చేసి తన అవతార కార్యం పూర్తి కావడంతో తన స్వధామమైన వైకుంఠం చేరడానికి అనువైన సమయం కోసం చూస్తూ ఉంటాడు. శ్రీరాముడు అవతారం చాలించాలంటే కాలపురుషుడు రాముడున్న అయోధ్యలోకి ప్రవేశించాలి. ఆ నగరానికి కాపలాగా ఉన్న హనుమంతుల వారిని దాటి రావాలి. హనుమంతుడు కావలి ఉన్నంతసేపు కాలపురుషుడు అనగా యముడు అయోధ్యలోకి రాలేడు. ఈ విషయాన్ని గ్రహించిన శ్రీరాముడు తన అంగుళీయం తన భవనంలో ఉన్న నేలపైన చిన్న బీటలోకి పడవేసి హనుమంతుడిని ఆ ఉంగరం పట్టుకురమ్మని ఆజ్ఞాపించాడని బ్రహ్మాండ పురాణంలో మనకు చెప్పబడింది. ఇక శ్రీరాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు కామ అనగా సూక్ష్మ రూపం ధరించి చిన్న కీటకంగా మారి ఆ బిలంలోకి వెళ్ళాడు. వెళ్ళగా పాతాళ బిలం వద్దకు చేరుకుంటాడు. అక్కడ వాసుకి అనే మహర్షి ఆయనను గుర్తించి హనుమంతుణ్ణి గౌరవించి వచ్చిన కార్యం గురించి అడుగుతాడు. శ్రీరాముల వారి అంగుళీయం గురించి చెప్పి ఆ చోటు చూపమని అభ్యర్థిస్తాడు ఆంజనేయుడు. అప్పుడు వాసుకి ఆయనను ఒక గుట్టలా ఉన్న ఉంగరాలున్న చోటు చూపించి అందులో ఉన్న రాముని ఉంగరం తీసుకోమని చెబుతాడు. శ్రీరాముణ్ణి ప్రార్థించి తీసిన మొదటి ఉంగరం అదృష్టవశాత్తు శ్రీరాముని ఉంగరంగా గుర్తించి ఆనందిస్తాడు ఆంజనేయుడు. వాసుకి మరొకటి చూడు అని చెప్పగా అది కూడా అచ్చం శ్రీరాముని ఉంగరంలానే ఉంటుంది. అలా అక్కడ గుట్టగా ఉన్న అన్ని ఉంగరాలు కూడా ఆ శ్రీరాముని ఉంగరాలే అని ఆశ్చర్యపోతున్న హనుమంతునికి ఏమిటి ఈ మాయ, స్వామి వివరించండి అని ప్రార్థించగా అప్పుడు హనుమంతుడికి వాసుకి ఇలా చెబుతాడు. ఇవన్నీ కూడా ఆ శ్రీరాముని ఉంగరాలే. ఇవన్నీ ప్రతి కల్పంలో శ్రీరాముడు అవతార స్వీకారం చేస్తారు. ఆయన అవతార సమాప్తి సమయంలో ఒక ఉంగరం వచ్చి పడుతుంది. దానిని వెతుక్కుంటూ ఒక మర్కటం వస్తుంది. ఇదే ప్రశ్న అడుగుతుందని ఇప్పటికీ ఎన్నో కల్పాల నుండి ఇదే జరుగుతూ ఉంది. రాబోయే రాముల ఉంగరాలు ఉంచే స్థలం కూడా ఉందని చెబుతాడు వాసుకి. శ్రీరాముడు అనంతుడు. అలా ప్రతి కల్పంలోనూ ఇలా వస్తూ ఉంటారు. తాను చేయాల్సిన కార్యము పూర్తయిన తర్వాత అవతారం చాలించి మళ్ళీ వైకుంఠానికి వెళ్తుంటారు అని చెప్పాడు వాసుకి. ఇప్పుడు కూడా అలాగే శ్రీరామ అవతార సమాప్తిని ఆపే శక్తి హనుమంతునికి లేదని చెబుతాడు. కాలం అనంతం. అనాది నుండి ఈ కాల ప్రవాహంలో ఎన్నో కల్పాలు వచ్చాయి పోయాయి, వస్తాయి పోతాయి కూడా. కానీ ఎప్పటికీ ఆ పరబ్రహ్మం మాత్రం శాశ్వతం. ఆయన లీలలు అనంతం. ఈ లోకం అనంత ప్రవాహంలో ఎన్నో ప్రాణులు పుడతాయి గిడతాయి. వాటి పాపపుణ్యాల ఆధారంగా మళ్ళీ పుడుతూనే ఉంటారు. పుట్టిన ప్రతీదీ కాలగర్భంలో కలవక మానదు. చివరకు అవతారం స్వీకరించిన పరబ్రహ్మ స్వరూపమైన ఏ జీవి అయినా ఈ కాలస్వరూపమే పరబ్రహ్మ.
చివరకు అన్నీ ఆయనలోనే లీనమవుతాయి. ఈ విషయం మన సనాతన ధర్మం మాత్రమే చెప్పింది. ఈ నాటకం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ నాటకం రక్తి కట్టించడానికి స్వామి కూడా ఒక పాత్ర ధరిస్తాడు, రంజింపజేస్తాడు, ధర్మాన్ని నిలుపుతాడు. జగన్నాటక సూత్రధారిని నమ్మి ఆయనను పట్టుకున్నవాడు హనుమంతుడిలా చిరంజీవిగా నిలబడతాడు. ఈ కాల ప్రవాహాన్ని దాటగల నావ కేవలం ఆయన మీద భక్తి, ఆయనకు శరణాగతి చేయడమే. అందుకే కాలుడు ఆయన నామాల్ని పట్టుకున్న హనుమంతుడి వద్దకు వెళ్ళలేడు. అటువంటి హనుమంతుణ్ణి త్రికరణ శుద్ధిగా పట్టుకున్న భక్తులను అకాల మృత్యువు పట్టదు. అన్ని కాలాలలో రక్షించి ముక్తిని ఇచ్చే ఆ పరబ్రహ్మ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడే మనల్ని ఉద్ధరించగలిగినవాడు అని ఆ అన్నమయ్య చెప్పినట్టు ఈ ఆది మూలమే మనకు అంగరక్ష, ఆ శ్రీదేవుడే మనకు జీవరక్ష, ఆ భూదేవి పతి అయిన ఆ పురుషోత్తముడే మాకు ఈ భూమికి రక్ష, జలదిశాయ అయిన ఆయనే మనకు జలరక్ష, అగ్నిలో ఉన్న యజ్ఞమూర్తి మనకు అగ్నిరక్ష, వాయుసుతుని ఏలినట్టే వనజనాభుడు మనకు వాయురక్ష, పాదము ఆకాశమునకు చాచిన ఆ విష్ణువే మనకు ఆకాశరక్ష, ఈ వెంకటాద్రి పైన ఉన్న ఈ సర్వేశ్వరుడే మనకు సర్వరక్ష.